ఇప్పుడు మరి ఈయన ఏం చేయదా 3 సార్లు గెలిపించి చనిపోయిన ఆయన 3 సార్లు గెలిచిండు. ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచిండు, తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన ఏం చేయలేదా మరి మీకు? ఏది సార్, మాకైతే ఏది దక్కలేదు సార్, మాకేది దక్కలేదు. మాకు వచ్చి చేసేటోళ్ళు వస్తే బాగుండని మాకు ఆశగా ఉంది సార్. ఆయన వస్తాడని మొన్న అయితే మేము చాలా ఆశపడ్డాం పోయిన 2 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి మళ్ళీ 6 నెలల లోపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఇక అన్ని పార్టీలు వచ్చి మీ దగ్గరే ఉంటారు. ఇక ఏదో ఓటుకు పైసలా, లేకపోతే బీర్ సీసాలా, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లా ఇట్లా ఇస్తారు కదా. ఇంకో 6 నెలల వరకు ఇక్కడ అందరు బిజీగా ఉంటారు. ఏమనుకుంటారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే? టీఆర్ఎస్ గెలవాలా, బీజేపీ గెలవాలా, కాంగ్రెస్ గెలవాలా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెసే గెలవాలి, కానీ మంచి నాయకుడు కావాలి సార్. మాకు నవీన్ యాదవ్ లాంటి నాయకుడు కావాలని మేము చాలా ఆశపడుతున్నాం. చిన్న కుమారుడైనా ఆయనకు నాకు బిడ్డలాక, కానీ ఆయన చిన్నోడైనా మనసు చాలా పెద్దది. మాకు ఏ సమస్యలు వచ్చినా ఇంటికి కిరాయి లేదు. మొన్న 2 సార్లు జీతాలు పోయినా ఆయన దగ్గరకు పోతేనే మాకు డబ్బులు దొరికినాయి సార్. ఇచ్చిండు మాకు, మమ్మల్ని మంచిగా చూసుకునేటైనా నవీన్ యాదవ్. ఈ జూబ్లీస్ తరఫున మాత్రం ఆయన రావాలని మేము ఆశపడుతున్నాం.